రాజేషా, నాకు పంపించావు కాబట్టి ఖచ్చితంగా నన్ను ప్రశ్నించినట్టే కదా నువ్వు. నాకు ఆ వీడియో పంపించావంటే నన్ను ప్రశ్నించినట్టే. ఇప్పుడు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి కదా, బాధ్యత నా బిడ్డ ఉంది కదా. ఓకేనా? విన్న తర్వాత నవ్వు బాకు. ఓకేనా? విన్న తర్వాత ఇహి అనే పనులు చేయబాకు. అర్థమైనా కూడా అర్థం కానట్టుగా నటించబాకు. ఓకే? నువ్వు నాకు ఈ వీడియో పంపించావు కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని నువ్వు విన్న తర్వాత ఓకే సరే మేకాయ కూడా దీన్ని పంపించు. ఓకేనా? క్రైస్తవులారా, మీ ప్రార్థన దేవుడు ఆలకించడు, ప్రార్థన జవాబు రాదు, ఈ ప్రయాసంతో వ్యర్థం అంటున్నాడు. ఓకే, క్రైస్తవులు చర్చలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ప్రార్థన చేసే విధానాలు కొన్ని ఉంటాయి. ఓకేనా? పాపాన్ని మనసులో ఉంచుకొని ప్రార్థన చేసేవాడు ఉంటారు. అంటే వాడు సత్యం తెలియని ప్రజలు. అందరు దేవుళ్ళలాగా యేసుక్రీస్తు ఒక దేవుడు అనుకొని ఏదో సంథింగ్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. తర్వాత వచ్చి శరీర సంబంధమైన మనసుతో ప్రార్థన చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఓకేనా? ఆత్మ సంబంధమైన మనసుతో ప్రార్థన చేసే వ్యక్తులు ఉంటారు. ప్రతి ఒక్కడు శరీర సంబంధంగానే భక్తిని ప్రారంభిస్తాడు, ఆత్మలో మిగిస్తాడు. ఇది రీజన్. ఇప్పుడు మొత్తానికి ప్రార్థన చేసే వ్యక్తులు చర్చికే వెళతారు. అక్కడ విన్న విషయాలను బట్టి ఇంటికాడకు వచ్చి ఇంటికాడ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు. ఓకేనా? ఇప్పుడు క్రైస్తవులు చేసే ప్రార్థన వ్యర్థం, సమాధానం రాదు అన్నప్పుడు ఇప్పుడు హిందువులు కూడా చేసేది ఏంటి? గుడులకి వెళ్తున్నారు కదా, గుడులకి వెళ్ళి ప్రార్థన చేయరా? ప్రార్థన అంటే అదే మొక్కులు మొక్కడు వెళ్ళే. అది ఒక ప్రార్థన అంటే ఏంది? ఇప్పుడు ఆత్మీయం చేసే ప్రార్థన ఉంటుంది. నా జీవిత కాలం అంతా మీ చిత్తం చేయడానికి ఒక కృప నువ్వు. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన ప్రార్థన. తండ్రి, ఈ పాత్రను ఎత్తు నుంచి తొలగించు, నీ చిత్తమైతేనే అని మాట్లాడతాడు. ఓకేనా? అంటే ఇది ప్రార్థనలో ఒక కోణం. మరి ఆయన ప్రార్థన చేసిన అవసరం ఆయనకి లేదు. ప్రజానికానికి ప్రార్థన చేయడం నేర్పించే విషయంలో చేసినటువంటి క్రియ ఓకే, బాగానే ఉంది. ఓకేనా? పరిశుద్ధులు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే దైనందిన అనుదిన జీవితంలో ఎక్కడ కూడా కట్టు చూపులో కానీ, నోటి మాటలో కానీ, ఎనికిడిలో కానీ, నరకలో కానీ, క్రియలో కానీ, వస్త్రధారణలో కానీ, ఎక్కడ ప్రవర్తనలో కానీ తప్పిపోకుండా దినమంతా నీ కృపచేత దింపి నడిపించు, నీకు అవమానం తెచ్చే విధంగా ఎక్కడ బ్రతకకూడదు అని ప్రార్థన చేస్తాడు. ఆత్మీయులు చేసే ప్రార్థన ఇది ఒక ఆత్మీయుడి యొక్క కోరిక. అది కోరిక. ఓకేనా? అంటే ప్రార్థన అంటే అదే. అంటే మొక్కులు మొక్కడమే, కోరికలు కోరడమే. ఇప్పుడు హిందువులు గుడులకి వెళ్తున్నారా లేదా? గుడులకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రదేశ నువ్వు కూడా వెళ్ళావుగా మన తిరుమలకి వెళ్తా నీ కాడికి వస్తున్నావు అని చెప్పి నాకు చెప్పావు కదా. ఓకే, నా కాడికి వస్తున్నావు అని చెప్పావు కదా. మరి తిరుమలకి వెళ్ళి ఏం చేసావు నువ్వు? తిరుపతికి వెళ్ళి ఏం చేసి వచ్చావు రాజేష్? సరే, ఇప్పుడు ఈడున్నాడు మూర్ఖాయ. ఇప్పుడు ఈ మూర్ఖాయ అన్నటువంటి వీడు క్రిస్టియానిటీ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు హిందువులు కావాలి కదా, ఏదో దాన్ని పట్టుకుని ఊగులాడాలి, తప్పదు కదా. జీవితం అంతా ఏదో దాన్ని పట్టుకుని ఊగులాడాలా, ఖాళీగా ఉండలేడు మనిషి. ఓకే, హేతువాది కాదు వీడు. హేతువాది అయితే మీలోకి రాడు. ఓకేనా? అంటే మీలోకి వచ్చాడంటే మొత్తానికి ఇప్పుడు హిందుత్వం స్వీకరించినట్టే కదా. మరి హిందుత్వంలో కూడా దేవుళ్ళని పిలువబడే వ్యక్తులు ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు గుడికి వెళ్తాడు. ఇప్పుడు ఈడేం చేస్తాడు? అడగ పోయి వచ్చేపోయేవాళ్ళు చూస్తుంటాడు, నోరు తెరుచుకొని ముక్కులు మొక్కడే. చాలా బాగానే ఉంది. ఇప్పుడు క్రిస్టియానిటీలో చేసే ప్రార్థన సమాధానం రాదు అన్నప్పుడు మీరు చేసే దగ్గర సమాధానం వస్తుందా? గురగింజ వెనక చూసుకుందట, గురగింజ వెనక చూసుకుందట, గురగింజట నేను ఎర్రగా ఉంటాను అనుకుంటుందట పాపం. అట్టుంది మీ వైఖరి. వాడు పెట్టు, వాడు మోర్కాయ కడిగి పెట్టు. వాడి మోర్కాయ దీనికి కూడా సమాధానం చెప్పు. ఓకే, ప్రార్థనకు సమాధానం వస్తుందా లేదా నేను చెప్తాను నీకు. డానియల్, ఇప్పుడు ఎంతకీ నువ్వు ఇచ్చిన క్వశ్చన్స్కి ఇందులో ఆడియో రూపంలో సమాధానం చెప్పమంటావా?
వీడియో రూపంలో సమాధానం చెప్పమంటావా? ఆల్రెడీ ఆయన కూడా నాకు ఒక ఆడియో పంపించారు. సరే, అది నేను నీకు పంపిస్తాను. అది నీకు డైరెక్ట్ పంపించమంటావా, వీడియో రూపంలో పెట్టమంటావా? అంటే ఇలాంటి బుర్ర తక్కువ ప్రశ్నలు కొంతమంది అడుగుతూనే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రార్థనలకి జవాబు రాదు అంటే అదొక ఫ్యాబ్రికేటెడ్ మతం. ఆ ఫ్యాబ్రికేటెడ్ మతంలో రావు. ఇకపోతే మీరెందుకు ఎంటబడతారు వాళ్ళని చర్చిలో తీసుకుపోవడానికంటే? అది మీకు తెలుసు, ఆడొస్తేనే మీకు పబ్బం గడుస్తుంది అని. అండ్ రెండో విషయం, గుళ్ళకి పోతారు హిందువులు అని. గుడికి వెళ్ళిన హిందువులు కనీసం పూజారి పళ్ళెంలో ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేయడానికి కూడా ఆలోచన చేస్తారు. ఒకవేళ వేసిన హుండీల్లో వేస్తారు. సో ఇక్కడ పూజారికి వచ్చినటువంటి లాభం ఏమి లేదు. కాబట్టి పూజారి ఎంటపడ్డు, మా గుడికి వచ్చేయండి అని. చర్చిలకి రాకపోతే మీకు క్రైస్తవులు మీకు పబ్బం గడవదు. సో డిఫరెన్సెస్ అవి. ఇకపోతే హిందువుల గుడికి వెళ్తే సమాధానం ఉండదా చేయదా అంటే ఉన్నాయి, దానికే ఉన్నాయి. ఇప్పుడు ఫాల్స్ ప్రామిసెస్, తప్పుడు ప్రామిసులు అనేవి హిందుత్వంలో ఉండవు. గుర్తుపెట్టుకో, మీ దేవుడు చేసినట్టు. కాబట్టి వాటికి జవాబు రాదు అని అతను క్లారిటీ ఇచ్చాడు. నువ్వేమైనా చేయగలిగితే అతనితోటి విషయం మీద చేయాలి, అంతేగాని అది వదిలేసి ఈ పర్సనల్ దీని మీద అంటే నీ దగ్గర సమాధానం లేదని అర్థం. గుర్తుపెట్టుకో. సరే, రెండో విషయం, ఇప్పుడు కాదు, తెలుసు కదా, 2018 నుంచి అనుకుంటాను నువ్వు మాతోటి ఈ సంభాషణలు ఇవన్నీ. అండ్ ఇంకో విషయం, నా గురించి అడిగావు. తిరుమల వెళ్ళావు కదా? కోర్స్ నేను తిరుపతి వెళ్ళాను. దేనికి? నాకు ఎటువంటి కోరికలు అలాంటివి ఏమి లేవు. నేను కేవలం స్వామిని దర్శనం చేసుకోవడానికి మాత్రమే వెళ్ళా. ఆయన సమ్మోహన రూపాన్ని దర్శనం చేసుకొని మానసిక ఆనందం పొందడానికి పోయా. ఇది రీజను. అర్థమైనా? కోరికలు కోరడానికో దానికో వెళ్ళే వాళ్ళు ఉంటారు. దాని గురించి భగవద్గీత 3 గుణాల గురించి చెప్పింది. సో అవి చదివి ఏడిస్తేనో అవి తెలిసి ఏడిస్తేనో ఇలాంటి సన్నాసి ప్రశ్నలు అయితే రావు. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నేరుగా కాల్ చేయి. పోనట్లాగే శుభ్రంగా క్లియర్గా క్లారిటీ ఇస్తా. ఏంటి స్ప్రైట్, ఇట్స్ క్లియర్, అలా క్లారిటీ ఇస్తా. ఇది మొన్నట్లాగా లేదు, కాదు, కూడదు, మనం కొనసాగిద్దాం అంటే కనుక చెప్పు, నీ ఆడియోలు కూడా తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడదాం. ఎందుకు పెట్టట్లేదంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం ఇష్టం లేక. లేదు, నువ్వు ఎంత మూర్ఖత్వంగా మాట్లాడావో దానికి ఆయన 2 జవాబు ఇచ్చాడు. పెడదామంటే పెడదాం, తీసుకెళ్ళి పబ్లిక్లో, మీ పరువే పోయింది. చెప్పు మరి. ఆడియోలు అంటావా, ఇవో గంటలు మాట్లాడి పెడతావు. ఏదైనా క్వశ్చన్ ఉంటే టైప్ చేయి, జస్ట్ 2 ముక్కల్లో ఒక ప్రశ్న, అంతే, 2 ముక్కల్లో సూటిగా జవాబు. అట్లా ఉండాలి. కానీ ఇదేది, నువ్వు వాట్సాప్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా, నీ చర్చిలో మాట్లాడుతున్నావా, అర్థం కాకుండా మాట్లాడితే గంటల ఉపయోగం ఏముంది? సో నీ గురించి చెప్పాల్సి వచ్చి నేను కూడా అంతే చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. తేడా ఉండద్దు. ఇకపోతే నవ్వకు, అర్థమైనా సరే. నీ గొంతు తింటేనే నువ్వు వచ్చింది. గులకరాల డబ్బాలో వేసి గిలగిల కొట్టేసినట్టు వచ్చింది సౌండ్. అందుకు నువ్వు వచ్చింది నాకు, అంతే. అర్థమైందా? ఇకపోతే నువ్వు చెప్పేటువంటి సోది నేను గత 12-14 ఏళ్ళుగా ఎక్కడో చోట వింటానే ఉన్నా. నాకు వాటన్నిటికీ తెలుసు జవాబు. అర్థమైందా? నీది ఏ రకంగా మతమో తెలుసు, అందులో అటువంటి ఆధ్యాత్మికత అనేది ఏ రకంగా లేదో తెలుసు, దైవికం ఎలా లేదో తెలుసు, అది అవైదికం అనేది తెలుసు. అవైదికాలు నేను అంగీకరించనని తెలుసు నీకు. అయినా సరే మన ఇద్దరి మధ్యలో వాదన అనేది నువ్వు సృష్టిస్తానంటావా? నేనైతే రెడీ. దా, చక్కగా తేల్చుకున్నాం. ఏది ఇప్పుడు నువ్వు అడిగేవి చూసావా, భూమి మీద పాల సముద్రం చూస్తానని. నేను కూడా భూమి మీద ఏదైనా తోట చూస్తా, చూపెట్టు. మళ్ళీ ఆడెవడో చెప్పాడు ఇప్పుడు ఆకాశంలో ఎగిరిపోయిందట. ఏంటి ఇలా ఉంటాయి పెట్టగథలు. సో నేను మాట్లాడితే 100 కొద్దీ వస్తాయి.
ఒక సూటి ప్రశ్న, ఒక సూటి సమాధానం, అంతటితో తెగొట్టేద్దాం. ఇక నీకు వీడియో పెట్టాను అంటే బల్క్ మీద వస్తానే ఉంటాయి. నువ్వు కూడా చెత్త వీడియోలు చాలా పెడతా ఉంటావు. చెత్త అంటే కాదు, ఇక మీ పబ్బం గడుపుకోవడం కాబట్టి తప్పదు అలాగన్నా. సో ఇది ఒకటి గమనించు. ఇది మేము తిరుమల వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి వచ్చాను అని చెప్పేసి అంటే నువ్వు అప్పటి నుంచే ఉన్నావు సంపాదనలో. అప్పుడు నేను వచ్చానని చెప్పినప్పుడు కూడా నువ్వు మంచి బిజీగా సంపాదించుకోవడానికి అర్జెంటుగా వెళ్ళిపోయిన సందర్భం నీకు గుర్తుందో లేదో. నేను 2016లో ఛానల్ పెట్టినా 2020 వరకు ఎటువంటి మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేదు నేను. నీకు నాకు తేడా ఉంది చాలా. పోల్చే ప్రయత్నం చేయి మాకు. ఇక మీదట సోది చెప్పకు. ఏదైనా ఉంటే టైప్ చేయి. 2 ముక్కల్లో నేను కూడా టైప్ చేసి సమాధానం ఇచ్చేస్తా. క్లియర్? ఓకే, అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. నువ్వు కూడా దగ్గర 5 నిమిషాల దాకా పెట్టావు. నీ సొల్లు గురించి నేను కూడా 7 నిమిషాల దాకా పెట్టాల్సి వచ్చింది. అర్థం చేసుకో. అదే బాయ్ దానియలు. మనోడు ఆడియో కూడా పెడతాను, ఒకసారి విను. నీకు కూడా సుఖాలు కనబడతాయి. ఒరే దానియేలు దీనియేలు నీ గుర్తులో దేనియేలు రా, ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. ఒరే ఒక విషయం తెలుసా, నీ పేరు బైబిల్లో రాసిందిరా, చూపించనా? పనికి మళ్ళీ అదవా రా, తీసి చూడు. మత్తయి 7:6 చూడరా, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి, వేసిన ఎడ్ల అవి వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. దాంట్లో దానియేలు గారి పేరు స్పష్టంగా రాయబడి ఉంది. ఎరా పొరంబకేదవా, వాక్యాన్ని ఇంత విపులంగా ఇంత స్పష్టంగా వాక్యాధారంతో నేను తీసి తొనల్లాగా ఒలిచి పెడుతుంటే నీకేం పోయే కారణరా? నీకేం అర్థం కావట్లేదు. ఎరా నోటికి ఆనందం తింటున్నావా, వేరే ఏదన్నా తింటున్నావా? అసిద్ధం. ఒక 30 స్లైడ్స్ చాలా వాక్యాలతో నేను చాలా స్పష్టంగా చూపిస్తుంటే ఏంటో అలా పొడిగా 2-3 మాటలు చెప్పేసి ఆ హిందూ మతంలో అని చెప్పేసి వెంటనే దాని మీద దాడి చేస్తున్న పనికి మన పొరంబో కదవా. వాక్యానికి సమాధానం చెప్పరా? అక్కడ చెప్పకుండా వాక్యానికి సమాధానం చెప్పు. అది నాకు కావాల్సింది. హిందూ మతంలో ఇలాగే ప్రార్థన చేయాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి, ప్రార్థన చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే ఏమీ ఉండదు, లేదంటే మీకు నరకం అని చెప్పేసి ఎప్పుడు చెప్పబడలేదు అక్కడ. వాళ్ళ అవసరాలు ఏ రకంగానే తీర్చుకోవచ్చు. వాళ్ళు శ్రమపడి తీర్చుకోవచ్చు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ యొక్క చుట్టాలు, బంధువులు, మిత్రులు, ఊరు వాడ అన్ని రకాల నుంచి వస్తుంది. కానీ నీ గోసిగాడు ఉన్నాడు చూడు, ఎవరిని దగ్గరికి చేరనివ్వద్దు, ఎవరిని దగ్గరికి రానివ్వద్దు, నీ తల్లిదండ్రులతో సహా నీ కుటుంబాలతో సహా దూరానికి పారగొట్టు అని చెప్పేసి ఉన్న కుటుంబాన్ని శత్రువులుగా చేసుకోమంటే ఇంకెక్కడా జరుగుతుంది వాడికి? ఏంటో ప్రార్థనకు వ్యాకరణం చెప్తున్నావు, ఏంటో అంతరాత్మలో నుంచి పరిశుద్ధంగా శుద్ధీకరణతో ఏంటో చేయాలని చెప్తున్నావు కదా. జీవ ఆత్మ శరీరాలతో పెన వేసుకొని పోయి ముడి వేసుకొని ఇలాగ రకరకాల దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయాలని చెప్పేసి అంటున్నావో, నువ్వు కూడా అలాగే చేస్తున్నావు అనేసి అనుకుంటున్నాను. మరి అలా చేసుంటే మరి జగన్ ఎందుకురా ఓడిపోయాడా? మరి మీరు వద్దనుకున్న మోడీ ఎందుకురా వచ్చాడు? పానికి మనల్ని ఎదవా. మరి ఎంతో త్రికరణ శుద్ధితో ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, యోధా వారు ప్రార్థన చేశారు, బెన్యామీనీయుల దగ్గరికి మేము యుద్ధానికి పోదామా మాందుమా అని చెప్పి. వీడు కూడా అన్నాడు కదా, వెళ్ళండి నేను మీతో ఉంటానని చెప్పి. కానీ 2 సార్లు కూడా చిత్తుగా ఓడిపోయి 40,000 మంది ప్రాణాలు ఎందుకు కోల్పోయారు? మరి మీ ప్రార్థన ఏమైపోయింది? ఎదవా, నువ్వు చెప్పిన రకంగానే కదరా వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, పోరంబోకు ఎదవా. అలాగే కొత్త నిబంధనలు చూసుకున్నా కూడా 1 తిమోతి 5:5 చెప్పబడిన విధంగా వాళ్ళు కూడా కదరా జీవితాంతం దేవుని కోసం త్యాగం చేసి సమస్తాన్ని కోల్పోయి వీళ్ళు లోక సంబంధమైన వాటికంతా కూడా ఎక్కడ కూడా వాళ్ళ కొంచెం కూడా ఆశపడకుండా నువ్వు ఏ విధంగా అయితే చెప్పావో, ఏ విధంగా అయితే నువ్వు ఇప్పుడు చెప్పుకుంటా వచ్చావో ఏమాత్రం కూడా తూచా తప్పకుండా పాటించి ఎరా పొరమోకి ఎదవా ప్రార్థన చేశారా? దివారాత్రులు ప్రార్థన చేసి ఎందుకు వాళ్ళ జీవితం పట్టెడు ముద్ద లేదురా, పట్టెడు మెతుకులు దొరకలేదు. మళ్ళీ ఒకరిని తీసుకుని వచ్చి ఎవరే తిమోతి వీళ్ళ కొంచెం ముద్దట్రా, ఆ దేవుడు ఎలాగ పెట్టడంట మనమే పెట్టాలంట అని చెప్పేసి 4 చీవాట్లు వేసి ఆ తిమోతి గారిని ముద్దట్టమన్నాడు. మరి వీళ్ళు చేసిన ప్రార్థన ఏమైపోయిందిరా? వాడు చేసిన ప్రార్థన ఏమైపోయిందిరా? పోరంబోకి ఎదవా. అంటే పట్టెడు మెతుకులు కూడా తినకుండా కానీ నువ్వు పరలోకానికి ఎగిరిపోతావా?
అలాగైతే పుట్టిన వెంటనే చచ్చి ఉండాలి నువ్వు. ఇంకెందుకురా ఉన్నావు? ప్రాణాలు తీసుకుంటాను, పీక్కుంటా, లాక్కుంటాను, ఎర్రగా ఉన్నాయి అలా తీసుకొచ్చి మొహం మీద పెట్టాను అనుకో, ఎర్రగా ఉంటుంది, ఎలా ఉంటుందో తెలుస్తుంది. మళ్ళీ పైగా ఏంటో అవుతున్నావు? హిందూ మతంలో వెళ్ళిపోయావు, వాళ్ళు మాత్రం ఇచ్చేసారా? వాళ్ళు మాత్రం ప్రశాంతత, శాంతిని, మనసు నెమ్మదిగా ఇచ్చేసారా? వాళ్ళు నీకు కావాల్సిన లోటుపాట్లు తీర్చేశారా అని చెప్పేసి అంటున్నావు. రేయ్, తీరుస్తున్నారు. నేను ఏం జరిగిందో ఒకనాడు నీ ముందు తీసుకొచ్చి పెడతాను. అప్పుడు నువ్వు నా ఎదురుగా కనుకుంటే సరిగ్గా నిజంగానే చెప్పు తీసుకుని కొడతాను. చెప్తున్నాను, రాసి పెట్టుకో. నేను పోగొట్టుకున్నవన్నీ కూడా దొరికినాయిరా నీకు. ఒక రోజుని పూర్తిగా నీ 2 కళ్ళు సరిపోవన్నమాట చూడడానికి. ఫోటోలు తీసి, వీడియోలు తీసి మరీ పెడతారా యదవా. కారు కూతలకు వస్తున్నావు అక్కడ ఉండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి చేరుకున్నట్టు నా వెంకన్న బాబు ఇంటికి చేరుకున్నాను రా, నా తల్లి ఇంటికి చేరుకున్నాను రా. పనికి మళ్ళీ యదవా, నీకేంట్రా వచ్చింది? క్రైస్తవంలో ఉండి నీలాంటి వాడు చేస్తే కప్పెట్టడానికి సమాధులు కూడా ఉండవరా? దిక్కులేని చావురా మీకు. అదేరా మీకు నిరంతరం ఇవ్వబడినటువంటి వాగ్దానం. దిక్కులేని కుక్కలా చేస్తారా పనికి మాలిన ఎదవలారా.